శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో సింహరాశి వారికి ఒక్క స్త్రీ మీ ఇంటికి వచ్చి రహస్యంగా ఏదో చెబుతుంది. ఆ స్త్రీ ఎవరు, ఏం చెప్తోంది తెలుసుకోవాలనుందా? అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే. మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఆ స్త్రీ ఎవరు, ఏం చెప్తుంది, ఎప్పుడు వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్లో ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వారందరికీ కూడా మన వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక ఈరోజు వీడియోలోకి వస్తే, సింహరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నారు. మే చివరి వారంలో ఏం జరగబోతోంది వీరికి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతుంది కాబట్టి ఆమె ఈ విధంగా చేస్తుంది. మరి ఇంతకీ సింహరాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? మే ఆఖరి వారంలో మీ జీవితంలో ఏం జరగబోతోంది? ఆ వారంలో సింహరాశి వారిని ఏ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది? మరి మీ విషయంలో ఆమె ఏ విధంగా బిహేవ్ చేస్తోంది? అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి గ్రహ సంచార ప్రకారం రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మే చివరి వారంలో సింహరాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. మీ విషయంలో ఈమె ఈ విధంగా చేస్తుందని అనుకున్నాం కదా. మరి ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మే చివరి వారంలో సింహరాశి వారిని ఒక స్త్రీ మీకు తెలియకుండానే ఇష్టపడుతుంది. రహస్యంగా, చాలా సీక్రెట్గా ఇష్టపడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఆమె మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు, మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు మీకు ఇప్పటి వరకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ స్త్రీ ఇప్పటి వరకు మీకు ఏ విధంగా తెలియకుండా జాగ్రత్త పడుతోంది. ఎవరికైనా తెలిస్తే ఆమెకు సంబంధించిన, అంటే ఇప్పుడు ఏదైతే రహస్యం చాలా గుట్టుగా వన్ సైడ్ లవ్ చేస్తోందో అది ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా. సో తను చివరి వరకు మీకు తెలియకుండా, ఎందుకంటే మీరు ఎదురు పడితేనే తన గుండెల్లో ఒక భయం అనేది వస్తుందన్నమాట. తన నోట మాట రావటం లేదు, కాళ్ళు చేతులు ఆడటం లేదు, వణుకు పుడుతోంది, దడ పుడుతోంది. మిమ్మల్ని చూసి ఏం చెప్పాలో అర్థం కాక ఇంతవరకు చెప్పలేదు. కాబట్టి ఆ స్త్రీ మీకు చెప్పాలి అంటే తాను ప్రేమిస్తున్న విషయం చెప్పాలి అనే ధైర్యం తెచ్చుకున్నా కూడా మీకు చెప్పలేక చాలా లోపల ఇబ్బంది పడిపోతూ, భయపడిపోతూ, కంగారు పడుతూ, మీరు కనబడితేనే అస్సలు తలదించుకుని వెళ్ళిపోయే ఆ స్త్రీ మీకు చెప్పాలా లేక వద్దా అని చాలా ఇబ్బంది పడుతోంది. మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు, మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు చెప్పలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఏం చేస్తుంది అంటే మీకు కాల్ చేయటం లేదు, మెసేజ్ చేసి కానీ తను కొంచెం ధైర్యం తెచ్చుకొని మీకు తన యొక్క లవ్ ప్రపోజల్ పెట్టడమే కాదు, మ్యారేజ్ ప్రపోజల్ కూడా పెడుతుంది. తాను ఎప్పటి నుంచి మిమ్మల్ని ఇష్టపడుతుందో చెప్పటం కూడా జరుగుతుంది. ఎక్కడంటే మీకు కొలీగ్స్ అయితే కావచ్చు, లేదా ఆఫీసులో కావచ్చు, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, మీ ఇంటి చుట్టుపక్కల, లేదంటే రిలేటివ్స్లో, తెలిసిన వాళ్ళు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, లేదా మీ వెల్ విషర్స్ కూడా అయి ఉంటారు. వీళ్ళల్లో ఎవరైనా సరే ఒక స్త్రీ ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడటం జరుగుతుంది. అది కూడా రహస్యంగా, ఎవరికీ చెప్పదు. తనకు తప్ప ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. ఎంతవరకు మీకే తెలియలేదు అంటే ఇంకా వేరే వాళ్లకు ఏం చెప్తుంది? చెప్పదు. తనకు, దేవుడికి తప్ప ఇక మూడవ వ్యక్తికి తెలియదు అన్నమాట ఈ విషయం అనేది. కాబట్టి అటువంటి స్త్రీ రహస్యంగా మిమ్మల్ని గుట్టుగా చాలా అంటే చాలా ఇష్టపడుతోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తోంది. ఖచ్చితంగా ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటుంది. ఈ యొక్క విషయాన్ని మీతో మాట్లాడటానికి, చెప్పటానికి ఆమె అయితే ఈ విధంగా చేస్తుంది. కాల్ లేదా మెసేజ్ చేయటానికి కానీ ఏదో ఒక రకంగా ఆమెకు తన మనసులో ఉన్న మాట మీకు వెళ్ళబుచ్చటం జరుగుతుంది. సో కనుక ఆ స్త్రీ మీకు ఇష్టమైతే, తన లవ్ని మీరు యాక్సెప్ట్ చేస్తే ఆమె ఎంతో అదృష్టవంతులు.
మరొకరు ఉండరని చెప్పాలి. అంత బాగా మంచిగా ఫీల్ అవుతుందన్నమాట. కాబట్టి ఆ స్త్రీ గనక తన ప్రపోజల్ మీకు ఇష్టమైతే, మీకు సమ్మతమే అనుకుంటే ఖచ్చితంగా ఆ స్త్రీని మీరు యాక్సెప్ట్ చేస్తే మీ జీవితంలో చాలా అద్భుతంగా ఉంటుంది. విపరీతమైన ప్రేమను పంచుతుంది. తన ప్రేమతో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. మీ అంత అదృష్టవంతుడు ఇంకొకరు లేరు అన్న భావన మీకు పుట్టిస్తుంది. ఎందుకంటే మీ అమ్మ తర్వాత అంత ప్రాణంగా ప్రేమించేది ఈ మహిళే కాబట్టి, ఈ స్త్రీనే కాబట్టి, ఈ అమ్మాయే కాబట్టి. ఇక నిజం చెప్పాలి అంటే సింహరాశి వారికి ఇక్కడ అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ వారం గడుస్తుందో ఈ వారం లోపు ఖచ్చితంగా ఆ స్త్రీ చెప్పటం జరుగుతుంది తన మనసులో ఉన్న మాటని. దాంతో మీరు అకస్మాత్తుగా ఏం చెయ్యాలో అర్థం కాని కంగారులో పడిపోతారు. కానీ ఆ కంగారు నుంచి కొంచెం తేరుకొని ఆ వ్యక్తి ఎలాంటి వారు, మీకు పరిచయం ఉన్న వ్యక్తే కాబట్టి తన వ్యక్తిత్వం ఏంటి, తన గుణగణాలు ఏంటి, తన నడక నడవడత ఏంటి, తను ఎదుటివారితో ఎలా ఉంటుంది, అంటే మంచి చేసే ఉద్దేశమా, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంది, నీ కుటుంబంలోకి వస్తే మీ ఫ్యామిలీని ఎలా చూసుకుంటుంది, ప్రతి ఒక్కటి కూడా బేరీజ్ వేసుకోండి, అందాజు వేసుకోండి. అన్ని తేల్చుకుని ఒక లెక్కకు వచ్చాక మీకు నచ్చితే మీరు కూడా ఆ అమ్మాయి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయండి. కాకపోతే ఆ అమ్మాయి మీ జీవితంలోకి వస్తే మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. కాబట్టి అర్థమైంది కదా సింహరాశి వారు, ఒక అమ్మాయి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతోంది. మరి ఆ అమ్మాయిని మీ జీవితంలోకి తెచ్చుకుంటారా, వదులుకుంటారా, చాయిస్ మీదే. అయితే ఆ అమ్మాయి మీ జీవితంలోకి వస్తే మీ జీవితం మాత్రం అద్భుతంగా ఉంటుంది, ప్రేమమయం అయిపోతుంది. తన ప్రేమతో మీ జీవితాన్ని, మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.